ఓ అయ్యా పొద్దెక్కిందిలే. తాగి ఏడబడతాడో వండబడితివి. బంగారం అసలు సూపర్వైజర్ నౌకరు పోగొట్టుకుంటివి. ఏయ్ ఏం ఊరుతున్నదే? నీ అవ ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఈ సాబి ఎత్తా నేను ఖాళీగా ఉన్నానే. డ్యూటీ ఏమాడితే తొక్కులేపా. అరే పోయా లోపలికి. ఇట్లా తాగి తాగి నీకేమన్నా అయితే నేనేడబడి సావాలో చెప్పు. ఇది లెక్కనే నాకు. ఇంకా 10 పుల్లు బట్టలు అయినా గట్టిగా ఉంటానే. మంద అయిపోయింది. పైసలు లేపోయి పోయే పైసలు లేపు. ఇంట్లో పైసలు ఏడున్నాయి? మొత్తం పైసలన్నీ నీ తాగుడికే పెట్టబట్టిని. నేను ఏడికి పోవాలి పైసలకు? నీ అబ్బా నాకు అవన్నీ తెలియదు. నువ్వు ఇంట్లో పోయి పైసలు తీసుకురాపో. తాగి తాగి పానం ఖరాబ్ చేసుకోబట్టివి. నా రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన పైసలు నీకు పెట్టబడితి. నేను ఏడ పోవాలి చెప్పు. నీ అవ్వ పైసలు తీసుకొస్తావా? ఇంట్లో సామాన్ తీసుకుపోయి అమ్ముకొని తాగల. నీ అవ్వ ఏం నిల్చొని చూస్తున్నావే? పోయి పైసలు లేపా. ఏడున్నాయి సామాన్లు నువ్వు అమ్ముకోవడానికి? మా అమ్మగారు పెళ్లిలో పెట్టే సామాన్లన్నీ నీ తాగుడికి అమ్ముకుంటివి. ఇంకా సామాన్లు ఎక్కడున్నాయి? ఇట్లా ఇట్లా రోజు నన్ను కొట్టే బదులు ఒక్కసారి చంపు. నిన్నెట్లా చంపుకుంటానే? నువ్వు నా బంగారు బాతువే. అద్దయ్య అద్దయ్య వీళ్ళొచ్చాక కైకిలు పైసలు అయ్యా. నా మాట విన్నయ్యా, నీకు దండం పెడతా. అద్దయ్య ఎప్పటి నుంచి తట్టుకుంటున్నావే కొంగు పైసలు? అద్దయ్య నా మాట విన్నయ్యా. దొరికిన ఇయ్యాల మందికి దొరికినాయి పైసలు. అద్దయ్య అయ్యో అక్క అత్త అక్క జర పొద్దుపోయి అత్త లచ్చక్క కూడా చెప్పు. ఏమైందిరా? బండి ఎందుకు ఆపినావు? అరే ఏంట్రా, అవతల అర్జెంట్ పని ఉంది, చూడు ఏం జరిగింది. ఏమైంది? కాలేదారా? అందుకే పెద్ద పని తెమ్మని చెప్తా నేను. ఇవ్వతురా అది. అదా అది మన తాగో శంకర్ గారి పెళ్ళమే. ఇదేంద్రా ఇంత అందంగా ఉంది? ఏయ్ నీ పేరేంటే? ఇంతకీ నీ తాగుబోతు మొగుడెలా ఉన్నాడు? ఎటో వెళ్తున్నట్టున్నావు, వస్తావా నాతో? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలుతాయి. అసలు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావే నువ్వు. మాటలు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. పద్ధతులు తెలియవు మరి మాకు. రేపు పలక బలపం తీసుకొని వస్తాను, నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేర్పిస్తావా? ఏయ్ ఏంటే, ఏం సమాధానం చెప్పకుండా పోతున్నావు? అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు. ఈ అందాన్ని ఎట్లయినా నా సొంతం చేసుకుంటా. పందిరిందా అక్క? ఏడేసలే పని తీరలేదు, చేతనైతలేదు, జ్వరం వచ్చింది. ఆ బోళ్ళు ఎక్కడి అక్కడనే ఉన్నాయి, అస్సలు చేతనైతలేదు. అయ్యో అక్క దావకన చూపించుకోపోయినావు మరి. బావలేడు, వచ్చినాక తోలుకపోతాడట. సాయంత్రం వస్తాడో రేపు వస్తాడో, ఎప్పుడొస్తే అప్పుడు తోలుకపోతాడు అన్నాడు. అయ్యో అక్క
నేను ఊడుతా ఇటు అక్క, నువ్వు పోయి పడుకో. ఏం కత్తి అక్క, పడుకోపో. అద్దె తీసి నేను చేస్తా. ఏం కాదు. అక్క అక్క నేను పోయేస్తా అక్క. చెల్లె ఉండు, చికెన్ తీసుకో. ఏ అద్దక్క, జ్వరం వచ్చింది కాదు చెల్లె, ఈ చికెన్ తింటే ఇంకా జ్వరం వస్తుంది. కొంచెం మీరన్నా తింటారు. సరే అక్క. సరే తీసుకో. మందు బాబులమ్మే మందు బాబులం, మందు కొడితే మాకు నేనే మహారాజులం. ఆఖరికి నువ్వు అయిపోయి నన్ను మోసం చేసినావానే. అయ్యో ఈ తాగుడు చల్లగా ఉండా. ఏమైలే గిట్లా తాగి తాగి నువ్వు గిట్లా అయితే ఎట్లా చెప్పు. లే అయ్యో ముక్కడంతా అన్నం తిని వాడుకుంటులే. లే దండం నాకు అదే లే 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 నాకు అద్దే. తినాయి. ఏం కూరనే? ఈ పద్మక్క చికెన్ అండిందట, ఇంత తీసి ఇచ్చింది. తినయ్యా. చికెనా? చికెన్ పడుతుందే. నువ్వు తిన్నావానే? నా తిండితో నీకెంత, నువ్వైతే కడుపు నిండా తిను. తినే బాగుందా? నువ్వు తినయ్యా. మళ్ళీ ఫోన్ ఏమైనావారా? నిన్ను చాలా రోజుల నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నారా. ఇవాళ రామేంతకు తను నా ప్రాణం, నా దేవతరా. ఇంతకు నువ్వు ప్రేమించిన విషయం అమ్మాయికి తెలుసారా? తెలియదురా. తనకు తెలియకుంటే ఎన్ని రోజుల నుంచి ప్రేమిస్తున్నావురా? పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా? అరే ఇన్ని రోజులు నేను కష్టపడి ఒక పూట తిని తినక జాబ్ సంపాదించిన ఎవరి కోసం అనుకున్నావురా? తన కోసమేరా. ఇప్పుడు వెళ్ళి నేను ప్రేమించిన సంగతి తనకు చెప్దాం అనుకుంటున్నా. అయినా గానీ ఇన్ని రోజుల నుంచి నీ ప్రేమ విషయం మాకు ఎందుకు చెప్పలేదురా? చెప్దాం అనుకున్నారా, కానీ అసలు ఏం జరిగిందంటే
హాయ్ మానస, హాయ్. నీకు ఎన్ని రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? నేను చాలా రోజుల నుంచి నేను ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ. సారీ అండి, మీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నేను ఒక జస్ట్ ఫ్రెండ్ లాగా అనుకున్నాను. ప్లీజ్ మానస. చెప్తే అర్థం కదా. ఏం మాట్లాడుతున్నావురా? అరే ఏం మాట్లాడుతున్నావురా? మధురనే మాట్లాడుతున్నావా? నువ్వో నీరా? నేను వాళ్ళ అన్నయ్యనరా. అవునా సార్, నేను చాలా రోజుల నుంచి మానసని ఇష్టపడుతున్నా సార్. చూడు తమ్ముడు, నీకో 20 సంవత్సరాలు ఉంటాయి, అమ్మాయికో 18 సంవత్సరాలు ఉంటాయి. చిన్న చిన్న అవసరాలకు కూడా మీ తల్లిదండ్రుల మీద ఆధారపడే నీకు ఈ అమ్మాయిని ఇష్టపడడం అవసరమా? ఇప్పుడు ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నా అన్నావు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఒక్క పూటైనా అన్నం పెట్టే సత్తా నీకుందా? అసలు సంపాదించలేని వాడికి ప్రేమించే అర్హత లేదు. నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి నీ తల్లిదండ్రులను తీసుకెళ్ళి అమ్మాయిని అడుగు. అప్పుడు వాళ్ళే బంగారం వల్ల నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. సరేనా తమ్మి? సరే అన్న. ఇదిరా జరిగింది. సర్లే మామ, ఆల్ ది బెస్ట్. మీ పెళ్లి ఖచ్చితంగా గెలవాలి, ఫుల్ దావత్ ఇవ్వాలి. సరేరా, తప్పకుండా. సరే, నేను ఊళ్ళోకి వెళ్ళి కలిసి వస్తాను. సరే మామ, జాగ్రత్త. తమ్ముడు, నీకు మానసక్క తెలుసా? తెలుసా? వాళ్ళు ఇల్లు ఎక్కడ తమ్ముడు? ఇక్కడనే కానీ అక్కకు 2 ఏళ్ళు అవుతుంది పెళ్ళి. అయ్యో, పెళ్ళైంది తమ్ముడు. ఏ ఊరికి ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు? ఇంకా మార్బాకి ఇచ్చి శంకరన్న కానీ. శంకర్ అన్నక. సరే తమ్ముడు. చెల్లే చెల్లే, బాగున్నావారా? బాగున్నా. నువ్వు బాగున్నావా? వదినే పిల్లలు మంచిగా ఉన్నారా అన్న? మంచిగా ఉన్నారా? ఈ దెబ్బలేందిరా చెల్లే? అన్నా ఏం లేదన్నా. అయ్యో, ఆ తాగుతో నేను బతకనిచ్చినట్టు లేడు కదరా చెల్లే. అయ్యో, ఇదంతా నా వల్లనే జరిగిందే చెల్లె. నీకు పెళ్లి చేద్దామనే తొందరలో ఆ తాగుబోతానికి ఇచ్చి నీ జీవితాన్ని నాశనం చేసిన కదా చెల్లె. అంత నా వల్లనే జరిగిందే చెల్లె. అన్న నువ్వు ఏ తప్పు చేయలేదన్నా. నువ్వు ఏడవకన్నా, నేను ఇక్కడ మంచిగానే ఉన్నా. ఏం మంచిగా చెల్లె, నా కళ్ళతో చూడంగా కూడా నేను ఎట్లా నమ్మాలరా చెల్లె? నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండరాదు. పా, మన ఇంటికి పోదాం పా. ఏమైంది చెల్లె? ఏం ఆలోచిస్తున్నావు? నా తోడబుట్టిన చెల్లె లెక్క కాదు చెల్లె, నా కడుపులో ఇట్ట బిడ్డ లెక్క చూసుకుంటా. పారా, మన ఇంటికి పోదాం పారా. 10 మందిలో పెళ్లి చేసి ఇప్పుడు ఇంటికి రమ్మంటే ఎట్లన్నా? ఒక్కసారి తాలిబొట్టు మెడల పడ్డాక ఆడపిల్ల అవ్వగారింటికి చుట్టమే గాని ఆ ఇంటి మనిషి కాలేదు. అయినా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవన్నా. ఆయన మారుతాడు, ఆ నమ్మకం నాకున్నది. అయినా నువ్వు వచ్చి చాలాసేపు అవుతుంది. ఎప్పుడు తిన్నావో ఏమో. రా అన్న, ఇంట్లో తినండి. ఎందుకురా చెల్లె, నీకు కష్టం ఎందుకురా? మన ఇంటికి పోదాం పారా. అన్న, నా భర్త మారుతాడు అన్న, నువ్వు తిను. పరిస్థితులకు తలొగ్గి నా భర్త అలాంటి వాడు ఇలాంటి వాడు అని తప్పుడు మార్గంలో వెళ్తున్న ఈ సమాజంలో నేను చూస్తే నిజంగా నాకు గర్వంగా ఉందిరా చెల్లె. ఏడవక, తిను. మానసా, ఓ నా బంగారు కోడి పెట్ట బామ్మర్ది, నువ్వెప్పుడు వచ్చినావురా? నువ్వు వచ్చినావని చెప్తే ఫుల్ బాటిల్ ఎత్తుగారా నీకు? అయినా నువ్వు నాకు చెప్పకుండా వచ్చినావురా. నువ్వే నాకు ఫుల్ బాటిల్ ఇవ్వాలి. ఏంది చెల్లె ఇది? ఏం బాగోతాం ఇది? ఇంకా నేను నీకు ఫుల్ బాటిల్ కొని అన్న? నా చెల్లెని సాగు దెబ్బలు కొట్టి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఏంటిదిరా? నా ఇంట్లో తింటూ నన్నే మాటలు అంటావా? నాకే సిగ్గులే అంటావారా నువ్వు?
నువ్వు తిన్న తిండికి పైసలు కట్టరా నువ్వు ఫస్ట్ కట్టు. తిన్న తిండికి పైసలు కట్టరా నువ్వు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అబ్బా, బాగా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? ఏందిరా నా ముందన్న చెల్లెని కొడుతున్నావా? నీ చెల్లెని కాదురా, నీళ్ళు కూడా కొడతారా? నా పైసలు వాడే. నేను నా చెల్లెని చూడడానికి వచ్చిందిరా, నేను తిండి కాకమని రాలేదు. అయ్యో నేను తిన్న తిండికి నీకు పైసలు కట్టన్నారా? చెల్లె పోతున్నా పోరా, పైసలు కావాలి. ఇలా మందుకు దొరికినాయి. పోరా పో. ఏమండి నా మాట వినండి, వద్దండి నా మాట వినండి. ఏమండి వద్దండి. మానస మానస, ఏంటి నీకు ఈ పరిస్థితి? ఆ తాగుబోతోడు ఏంది, నిన్ను ఒట్టుడేంది, ఈ పరిస్థితి ఏంది? ఆడికి అంతా చూసినా నేను. ఎవరు నువ్వు? మానస, నేను నీకు తెలియదా? నేను నీ క్లాస్మేట్ అర్జున్. నేను మానస, మనం చదువుకునే రోజుల్లో నిన్ను ప్రేమించాను, ఆరాధించాను. మీ అన్నయ్య మాటల కట్టుబడి నీకు దూరమయ్యాను నేను. మా అన్నయ్య మాటలక? ఇప్పుడు ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నా అన్న, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయికి ఒక్క పూటైనా అన్నం పెట్టే సత్తా నీకుందా? అసలు సంపాదించలేని వాడికి ప్రేమించే అర్హత లేదు. మర్చిపోయావా ఆ రోజు మీ అన్నయ్య బస్ స్టాప్ లో అన్న మాటలు? అయినా అన్నీ తెలిసిన మీ అన్నయ్య ఈ తాగుబోతునికి ఎట్లిచ్చి పెళ్లి చేసి నిన్ను? నా భర్త తాగుబోతే ఏం కాదు, అయినా నా భర్తను తాగుబోతడానికి నువ్వెవరు? ఎందుకు మానస ఇంకా వాడిని వెనకేసుకొస్తావు? నేను అక్కడికి వెళ్ళి అన్ని చూసినా. మానస, ఇప్పటికేం నష్టం జరగలేదు. ఆ తాగుబోతుని వదిలేసి నాతో రా, నేను పువ్వులో పెట్టుకొని చూసుకుంటా నేను. అర్జున్, నువ్వు నన్ను ప్రేమిస్తే ప్రేమించవచ్చు, కానీ నిన్నెప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదు. అయినా నీకు ప్రేమ వల్ల మంచి జరిగింది. నువ్వు ఆర్థికంగా నిలదొక్కున్నావు, నీకు మంచి జాబ్ వచ్చింది. నీకు జాబ్ వచ్చింది కాబట్టి నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. దయచేసి వెళ్ళిపో అర్జున్. అట్లా అనకు మానస నువ్వు, ప్లీజ్ అర్జున్. మానస, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా గానీ నా హృదయంలో ఎప్పుడు నువ్వు నా ప్రేమ దేవతగానే ఉంటావు. ప్లీజ్ అర్జున్, నేను 3 ముళ్ళ బంధానికి కట్టుబడి ఉన్నా. ఇక నుంచి వెళ్ళిపో అర్జున్, ప్లీజ్. మానస, మానస, ఏందండి? మందు అయిపోయింది, పైసలు లేప. మందు మందు మందు, రోజు నేను చేసిన పైసలన్నీ నీ మందుకే అవుతాయి. నీ అబ్బా, బాగా మాట్లాడుతున్నావు ఏందే? పైసలు లేమంటే బాగా మాట్లాడుతున్నావు ఏందే? పైసలు లేపోయే. ఎక్కడ ఉన్నాయి పైసలు? నువ్వు పైసలు తెప్పవా చెప్తావా? పైసలు లేపోయే. అన్నం పెడతాయ్యా. నీ పైసలు కావాలంటే నన్ను ఒక్కసారి చంపు. సంపుడు కాదే, సంపుడు కాదే. చెప్ప పైసలు లేపో, పైసలు లేపో. సంపుడు కాదే, ఇది అమ్ముకుంటే నాకు నెలంతా మందు దొరుకుతుంది. నెలంతా మంది దొరుకుతుంది. ఇది 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 తాలిపొట్టియే నాకు నెల. మానస, నాకు తెలియదానే, నాకు తెలియదానే. ఇస్తావాయవే నిన్ను, నిన్ను ఇట్టవాడు, నేను ఇట్టవాడే నిన్ను అత్త.
మందు ఓయే మానస ఓ అమ్మా నెల దాకా తాగుతా పైసలు ఇక తాగుతా నన్ను ఆపేది నెల రోజుల దాకా తాగుతా అరే కార్తిక్ రే పని అయిపోవాలరా సంధ్యకు పైసలు పంపి అది నా మనిషి అదే అరే ఎవర్రా ఇడు కారు కట్టంగా ఉన్నాడు ఈడ అన్న ఇడు మన తాగోతు శంకర్ గాడే. అరే మన సూపర్వైజర్ శంకర్ గారు ఆడాడు అవునా? అరే నా పని ఇంత ఈజీ అవుతుంది అనుకోలేదురా నా ఆట మొదలు పెడతా. అరే మన జేబులో డబ్బులు ఉన్నట్టు ఎత్తి నా మందు అయ్యా అరే కార్తిక్ మనలో మందు తీసుకురాపు. ఎవరా నా మందు పని ఇంత ఈజీ అవుతుంది అనుకోలేదురా నేను. రే శంకర్ మందురా మందు తాగు తాగురా తాగు నువ్వు తాగాలా వల్ల నేను అనుకున్న పని జరగాల. రే శంకర్ తాగురా తాగు తాగురా శంకర్ తాగు తాగురా తాగు తాగురా. శంకర్ శంకర్ ఇంటికి వెళ్దామారా ఇంటికి పోదామా పారా ఆట మొదలు పెడతా పా. అది అరే నన్ను ఇంటికా ఎవరా లేవురా లేవు లేవురా లేవు లేవు ఎవరా మందురా మందు 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 మందురా మందు ఎవర్రా అరే కార్తిక్ నువ్వు ఇక్కడే ఉండి ఎవ్వరు రాకుండా చూసుకో. రా రా శంకర్ రా రారా. అయ్యో అయ్యో ఏమైందండి? ఏమైంది? అయ్యో ఏమయ్యేది అంటే నేను అనుకున్నదే అయింది.
నువ్వేంటి ఇక్కడ? నీకు తెలియదా నేను వచ్చిందే నీ కోసం. వాడు లేవడి వాళ్ళ. నేను చెప్పినట్టు విను. వాడు తాగిన తాగుడుకు వాడు ఇప్పుడు లేవడే. ఈ రోజు నేను అనుకున్న కార్యం జరగాల్సిందే. నీ అందాన్ని అనువనువున నేను అనుభవించాలి. నువ్వు అనుకున్నది ఏది జరగదురా. ఇక్కడ నుంచి మర్యాద వెళ్ళిపో. అయినా వెళ్ళడానికి కాదే, వదిలేదే లేదు. వదలరా. వదిలేదు లేదు. నేను అనుకున్న పని జరగాలి ఈ రోజు. వాడు ఇప్పుడప్పుడే లేవడే. వదల్లే. ఈ రోజు నేను అనుకున్న పని జరగాల. నేను వదిలేదే లేదు ఈ రోజు. నేను అరిచి 10 మందిని పిలుస్తా. నువ్వు 10 మందిని పిలిస్తే నువ్వే నన్ను రమ్మన్నావని ఆ 10 మందికి చెప్తాను. ఈ రోజు నేను అనుకున్న పని జరగాల. మానస, నేను చెప్పేది వినే. అయినా ఆ తాగుబోతంతో ఎన్ని రోజులు కష్టాలు పడతావు? వాడిని వదిలేసి నాతో రావే. అయినా నువ్వు ఒక ఆడదానివి, నన్ను చంపుతావా? ఈ కత్తులు కటాలు మనకెందుకు బంగారం? నా మనిషిగా ఉండు, నాతో ఉండు, నన్ను సుఖపెట్టు. నీకు బంగ్లాలు కావాలా? రాసిస్తాను. నీకు డబ్బు కావాలా? నీ ఇల్లంతా వరుస్తాను. నీకు బంగారం కావాలా? నీ ఒళ్ళంతా అలంకరిస్తానే. నాతో ఉండు, నా మనిషిగా ఉండు, నన్ను సుఖపెట్టే. రే, నేను ఆడదానే కావచ్చు, నిన్ను చంపలేకపోవచ్చు, కానీ నన్ను నేనేమైనా చేసుకోగలను. ఆడదానికి ప్రాణం కన్నా మానం ఎంతో విలువైంది. నేను చావనైనా చేస్తాను గాని నీలాంటోడికి మాత్రం లొంగను. అయినా ఆ తాగుబోతు మొగాడితో ఎన్నాళ్ళు కష్టపడతావే? నన్ను సుఖపెట్టే. భర్త తాగుతండని కొడుతండని పరాయి మొగానికి ఆడది లొంగితే ఆలు మొగల బంధానికి అర్థమేముందిరా? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిజంగానే చంపుకుంటా. పోరా. మందురా రే. కార్తిక్, అరే 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 చెల్లె చెల్లె ఎవరు చెల్లాలు? తాగుబోతుంతో ఎంత కోసొచ్చింది చెల్లె నీకు? అరే అరే తాగుతా ఇంతకు ఎవరు ఎవరు? అరే తాగుతాడా లేవురా? చెల్లె జీవితం సర్వనాశనం చేసావు కదా. అరే తాగుతాడా? అరే నేను ఇట్లా కాదురా. లేవురా? అరే లేవురా? అరే లేవు. అరే పాపిస్తోడా, నీ తాగుడు చేయబట్టి ఎంత దూరం తీసుకొచ్చినావురా? ఇప్పటికైనా మారరా. నా చెల్లె నువ్వు మారుతామని భ్రమలోనే బతుకుతుందిరా. నేను ఎన్నిసార్లు చెప్పిన పుట్టింటికి రమ్మని తనలేదురా. మారరా. అరే నా చెల్లె నా బిడ్డ లెక్క చూసుకుంటా అన్న పుట్టింటికి వస్తలేదురా. ఆఖరికి తనను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్న వాడితో నువ్వు వెళ్ళలేదురా. ఎందుకంటే నువ్వు మారుతావని నమ్మకం రా. అరే నువ్వు మాత్రం గారా. పెళ్ళైనప్పటి నుంచి నా చెల్లెని ఒక్కరోజైనా సంతోషంగా ఉంచినవారా? ఇలా నేను చాపుతారా? మనసు ఏమైంది? చెల్లె ఏమైంది? చెల్లె హాస్పిటల్కి వెళ్దామా? వద్దన్నా, నువ్వు మామయ్య కాబోతాను. అబ్బా ఎంత మంచి విషయం చెప్పినవరా చెల్లె. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. మనస దేవత లాంటి నిన్ను చాలా బాధ పెట్టిన మనస. ఒక్కరోజు కూడా నిన్ను మంచిగా చూసుకోలేదు మనస.
ఇప్పటి నుంచి నేను మళ్ళీ తాగను మానస. మా అమ్మే మళ్ళీ నా కడుపులో పుడుతుంది. మా అమ్మ కోసమైనా నేను మారతా మానస. మళ్ళీ తాగను. సారీ బావా, మిమ్మల్ని తప్పులుగా అర్థం చేసుకున్నా బావా. నన్ను క్షమించండి బావా, మీ మీద చేసుకున్నందుకు. ఏ ఊకోయ్, ఇవే రెండు చెప్పలు నువ్వు ముందెప్పుడో కొడితే ఇవరికి ఎప్పుడో మారిపోతుంటి. సరే బావా, మరి ఈ సంతోషమైన విషయంలో ఓ ఫుల్ బాటిల్ వేసుకుందామా బావా? సరే, ఇప్పుడే తాగనన్నావు. నేను తాగనే, మీ అన్నకి తెస్తా. తాగుడద్దు ఏమొద్దు, నేను కమ్మగండతా, కడుపు నిండా తిందాం. సరే రా చెల్లి.